ఏమైందిరా సంతోష్, ఎందుకు ఏడుస్తున్నా? నాకు అమ్మ కావాలి. ఏడవాగురా సంతోష్, అమ్మ నాన్న ఆకాశంలో ఉన్నారు. అమ్మ నాన్న ఆకాశంలో ఏం చేస్తున్నారన్నయ్య? అమ్మ నాన్న ఆకాశంలో చుక్కలు అయిపోయారు. సరే నువ్వు పోయి రెడీ అయిపో, బడికి లేట్ అవుతుంది. అలాగే అన్నయ్య. బడికి పోయి వస్తా అన్నయ్య. జాగ్రత్తగా పోయి రా సంతోష్. బాయ్ అన్నయ్య. అన్నయ్య ఏమైందిరా సంతోష్, ఎందుకురా రక్తం కారుతుంది? సరే పదారా సంతోష్. బండిగా బండిగా ఓరా దుబ్బోడా. ఏమ్రా దుబ్బోడా అంటున్నావు? ఏమ్రా కలర్ పట్టుకుంటున్నావు? మా అన్నయ్యకి చెప్తా. పో చెప్పుకోపో. ఎందుకు ఏడుస్తున్నా సంతోష్? ఆ హరిగాడు నన్ను రాయితో కట్టినాడు అన్నయ్య. నువ్వు ఏడవకురా సంతోష్. సరే పద, అన్నం తింటూ. కూర్చో, అక్కడ అన్నం తెస్తా. ఇద్దురా సంతోష్, అన్నం తిను. ఒకసారి ఆకాశంలో చూడు, ఆ చుక్కల్ని చూడు. దాంట్లో ఒకటి అమ్మ ఒకటి నాన్న ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని రోజు చూస్తుంటారు. సరే నువ్వు పోయి ఆడుకోపోరంతసేపు. ఇంట్లో పని ఉంది, నేను చేసుకొని వస్తా. మచ్చా మన దగ్గర డబ్బులు లేదు మచ్చా. డబ్బుల కోసం ఏదో ఒకటి చేయాలి. అక్కడ పిల్లడు ఉన్నాడు, కిడ్నాప్ చేద్దామా? సరే పదా. సంతోష్, సంతోష్. సిరి, ఏం చేస్తున్నావు? గడ్డి తీస్తున్నా శ్రవణ్. మరి నేను సాయం చేయనా సిరి? వద్దులే శ్రవణ్, నేను చేసుకుంటాను. సిరి, నేను నీకు ఒక మాట చెప్పాలా సిరి? చెప్పండి శ్రవణ్. ఐ లవ్ యూ సిరి, ఐ లవ్ యూ సో మచ్. మీరు నా మనసులో మాట లాక్కున్నారు కదా శ్రవణ్. అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా సిరి?
అవును శ్రవణ్, ఎంత అంటే మాటల్లో చెప్పలేను. అవును శ్రవణ్, నీకు ఈ మాట ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, కానీ ఎలా చెప్పాలో తెలియక మనసులోనే దాచుకున్నా. సిరి ఒక నిమిషం, కాల్ వస్తుంది. సరే నేను మళ్ళీ కలుస్తాను. హలో హలో సిరి, ఎక్కడున్నారు? నీకు ఒక విషయం చెప్పాలి, తొందరగా గుట్టు దగ్గరికి రండి. తొందరగా పిలిచారు నన్ను. మీ చేయి చాచు. ఎందుకు, ఏమైంది శ్రవణ్? కళ్ళు మూసుకొని చెయ్యి ఇలా ఇవ్వండి. వావ్, ఎవరిది ఈ రింగ్? చాలా బాగుంది. ఇది నీకోసమే తెచ్చాను సిరి, గిఫ్ట్గా. థ్యాంక్ యూ శ్రవణ్, లవ్ యూ. లవ్ యూ సో మచ్ సిరి. అమ్మ ఫోన్ చేస్తుంది. హలో, చెప్పమ్మా. నేనా ప్రియ దగ్గరికి వచ్చానమ్మా. ఏమైంది అంత సంతోషంగా ఉన్నావు? ఏమైనా శుభవార్త? సరే వస్తున్నా అమ్మా, ఇప్పుడే వస్తున్నా. అమ్మ కాల్ చేసింది, నేను మళ్ళీ కలుస్తా. బాయ్. బాయ్ సిరి. ఏమైందమ్మా, ఏమన్నా శుభవార్త చెప్పు. పెళ్లి సంబంధం కుదిరింది. ఏంటి పెళ్లి సంబంధమా? నాకు అప్పుడే పెళ్ళేంటమ్మా? వద్దు నాకు ఈ పెళ్ళి, నేను చేసుకోను ఇప్పుడే. ఏమైంది, ఎందుకు చేసుకోవు? ఎన్ని సంబంధాలు వచ్చినా వద్దంటావే, ఏమైంది నీకు? నేను చేసుకోనంటే చేసుకోను అమ్మా. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నాకు వేరే అబ్బాయి అంటే ఇష్టం. నేను తననే పెళ్లి చేసుకుంటా. ఈ పెళ్లి చేసుకోకపోతే నా మీద వస్తే నేను చనిపోతా. నా మీద వస్తే ఈ పెళ్లి చేసుకోకపోతే ఆఫీస్ అన్నీ చేసుకోవాలా? ఏమైంది సిరి, ఎందుకు ఏడుస్తున్నావు? సిరి ఏమైంది సిరి? సిరి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? సిరి ఏడవకు సిరి, ప్లీజ్. నేను నీకు ఒక మాట చెప్పాలి శ్రవణ్. ఇంకా నువ్వు నేను కలవలేము ఈ జన్మలో. మనం విడిపోవాల్సిందే. ఏమైంది సిరి, ఎందుకు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నావు? చెప్పు సిరి. ఎందుకంటే నా పెళ్లి కుదిరింది. ఏంటి, పెళ్లి కుదిరిందా? జోక్ చేస్తున్నావా సిరి? లేదు, నిజం చెప్తున్నా శ్రవణ్. ఈ జన్మలో మనం కలవలేం. ఎడవకు సిరి, సిరి ఎడవకు ప్లీజ్. ఇదిగో నీది. సిరి ఆగు సిరి, సిరి
ఆగు సిరి. ఏమైంది సిరి? ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? డోంట్ టచ్ మీ. నేను నిన్ను లవ్ చేయలేదు, పెళ్లి చేసుకోలేను, నన్ను ఇంకా మర్చిపో. నీకు దండం పెడతాం కదా, నన్ను వదిలేయ్. సిరి ఆగు సిరి. సిరి ప్లీజ్ ఆగు సిరి. సిరి సిరి ఆగు సిరి. నువ్వు లేకపోతే నేను పిచ్చివాడిని అయిపోతా సిరి. సిరి ప్లీజ్ ఆగు సిరి. సిరి ఆగు సిరి ప్లీజ్ సిరి. బాగున్నావు అత్తయ్య? బాగా అల్లుడు గారు ఇంకొక అల్లుడు గారు అన్నం వడ్డిస్తారు. వద్దు లేని అత్తయ్య గారు, తిని వచ్చిన. ఎంతసేపు ఇలా కూర్చొని ఉంటారు? రండి తిరిగి వద్దాము. సరే పదా వెళ్దాం సిరి. ఒక నిమిషం, అక్కడ బిచ్చగాడు ఉన్నాడు, నేను డబ్బులు ఇచ్చావు. సరే పదండి, నేను కూడా. ఇదిగో మీరే వేసి రాబండి. ఎందుకు పిలుస్తున్నాడు? హాయ్ సిరి. హాయ్ శివ. ఎప్పుడు వచ్చావు సిరి? ఈరోజే వచ్చాను. నిన్ను ప్రేమించడం వల్లనే శ్రవణ్ అలా పిచ్చివాళ్ళగా తయారయ్యాడు. అంటే సిరి ముందు ఎవరైనా ప్రేమిస్తుందా? సిరి నువ్వు వస్తావా లేకపోతే నేను షూట్ చేసుకోవాలా? ఏమైందండి? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? సిరి నువ్వు వస్తావా రావా? ఏమైందండి? ఎందుకు అలా అంటున్నారు? తను నా వల్లే అలా అయిపోయాడు. నేను తనకు సారీ చెప్పాలి. గన్ వదిలేయి. గన్ని వదులుతావా లేదా? శ్రవణ్ వదులు. ఏమని వదులండి. నన్ను క్షమించు అన్నయ్య.